ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు. వార్డు మెంబర్ నుంచి పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు అందరూ వాళ్ళ నుంచి గెలవకపోయినా అభివృద్ధి జరగాలంటే మా పార్టీలో చేరాలని ఉన్నోళ్ళందరినీ వాళ్ళే కలుపుకున్నారు. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్, నాకు తెలిసి 99% వాళ్ళ చేతుల్లో ఎవ్వరు రెండో పార్టీ లేదు 2 సార్లు, ఇంక్లూడింగ్ గ్రేటర్ హైదరాబాద్. 10 సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈరోజు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది? అసలు ఇది ఎక్కడి విచిత్రం? ఎక్కడి విచిత్రం ఇది? ఎప్పుడు మున్సిపల్లో లేమే, మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం. ఇంతకుముందు కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, గ్రామాల సర్పంచ్ కాదు, ఏది లేము. మొత్తం మీరే ఉన్నారు. మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, మేయర్లు మీరే, చైర్మన్లు మీరే, సర్పంచులు మీరే, జిల్లా పరిషత్ మీరే. అసలు బీఆర్ఎస్ వాళ్ళు కేవలం తోలుబొమ్మల ఆట ఆడిచ్చారు. మిగతా వాళ్ళని మంత్రుల రూపంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే కూడా గేటు బయట నుంచే మెడల్ బట్టి నెట్టేసారు హోమ్ గార్డ్స్. మనం చూసినాం కదా. బరితెగించిన కోడి బజార్లోకి వచ్చి గాడిద గుడ్డు పెట్టినట్టు ఉంది వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు చెప్పే మాటలు. మీరు లేనిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదన్నా చేస్తారని అనుకోవచ్చు. 20 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టించిండ్రా? ఇండ్ల సంగతి చాలా దూరం, అసలు రేషన్ కార్డులు అన్ని ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇవ్వాలని వెనకటి చెప్పిండు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి మనవాడు ఏదైతే బియ్యం తింటుండో పేదోళ్ళకి అదే సన్న బియ్యం తినిపిస్తామని ఇచ్చిండా? మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో, మీ గుర్తింపు కార్డు, మీ ప్లాట్ల గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గానికి, ఏ ఒక్క వర్గానికన్నా ఉద్యోగాలు ఇచ్చిండ్రా, రేషన్ కార్డులు ఇచ్చిండ్రా, సన్నబియ్యం ఇచ్చిండ్రా? అసలు ఏది వీళ్ళు అమలు చేసింది? పట్టణ ప్రాంతాలలో మోరీలు అన్నది ఇచ్చిండ్రా? వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పలకరియనన్నా పలకరిచ్చిరా? ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం, పగలదీస్తామని అంటున్నారు. జరసేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరు గెలిచారు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే ఎట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేనుల మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తే అది కూడా గంటకే పోయి మేస్తుంది. 25 నెలలో 26 నెలలు అయింది, జీతభత్యాలు తీసుకుంటుండు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నాడు. ఒక్కసారి కూడా సభకు రాలే. ఒక్క సమస్య మీద చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా పని చెయ్యలేదు. ఇది మీ కళ్ళ ఎదుటనే జరుగుతున్న విషయం కదా. మిగతా వాళ్ళు వచ్చినా కూడా సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప సభలో ఏమైనా విషయాలు ప్రస్తావించారా? ఇన్నిసార్లు శాసనసభ జరిగితే రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడొగరు ఈడొగరు ఎవరైనా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా? బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి 25లో సర్పంచ్ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టబోయి ఈ పరిస్థితిలో అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా? ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది. ఏ రూపాయి కూడా ఇసుక వదలే, గాలి వదలే, నీరు వదలే, ఇండ్లు వదలే, ఏది వదలే. లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి. ఇదొక మానసిక రోగం, జబ్బు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను
జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవ్వరిని వదిలేలే వీళ్ళ పైశాచిక ఆనందం. ఒక మానసిక రోగంతో ఒక ఉన్మలీస్ లేయర్ వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక. రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, చీకొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత బరితెగింపు మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో మూడోసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ రెండింటిని కలిపి చూద్దాం ఒకసారి. పోనీ రెండు ఇద్దరు కలిసేమన్నా ఎలగబెట్టిరా అంటే 2014 నుంచి 2021 వరకు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో ఓటు వస్తే జోగిన్పల్లి సంతోష్రావు గారు స్పెషల్ ఫ్లైట్లో పోయి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఓటేసింది. ప్రతి నిమిషం రాజ్యసభలో పహారా ఏసీ బీజేపీని కాపాడినారు. వీళ్ళిద్దరూ దాదాపుగా 2022 వరకు పూర్తిగా మమేకమైపోయి, మనం సినిమాలలో చూస్తుంటాం, పున్నమినాగ సినిమాలు నాగుపాము పెంజరలు అన్ని అల్లిబిల్లు వేసుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తుంటాయి. ఆ లెవెల్లో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అసలు విడదీయరానంత ఎవరన్నా ఆ విషయాన్ని చూసినా ప్రస్తావించిన బుస కొట్టేది. అసలు మా అనుబంధం మీద మీకెందుకింత అని. ఏ విషయంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కానీ, నోట్ల రద్దు చేసినప్పుడు అసెంబ్లీ పెట్టి అభినందించాడు, జీఎస్టీ తెచ్చినప్పుడు ఆదివారం పూట అభినందించాడు. ఏ చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా నోట్ల రద్దునైతే అద్భుతమైన అసెంబ్లీలోనే వారు కీర్తించారు. జీఎస్టీ చట్టం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, ఇట్లా ఏది చూసినా రాజ్యసభలో 100% బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి, మోడీ గారికి అనుకూలంగా. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వస్తే హమే కుచ్ నహీ చాహియే తేరా ప్యార్ బస్ అని, ఆయన ప్రేమ ఉంటే అందులో అమరత్వం పొందుతా అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రేమలో చంద్రశేఖరరావు గారు అమరత్వం పొందుతా, నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఈ జన్మకని యుగల గీతం పాడుకున్నది మోడీ గారు, కేసీ గారు కాదా? మీరు అందరు చూడలేదా? మరి మీరంత పెనవేసుకున్న బంధము, పేగు బంధం ఉన్న తెలంగాణకి ఏమైనా నిధులు తేవడానికి వాడినరా? ఈ రోజు కూడా మేము ఇచ్చిన కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మోడీ గారి నుంచి అమిత్ షా వరకు చెప్పిండ్రు. కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సిబిఐకి 48 గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతా, నీతో చేతనైతే లేదా రేవంత్ రెడ్డి?